నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ అనలిస్ట్ అలానే సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు. వారితో మాట్లాడేద్దాం. మేడం నమస్తే. నమస్తే మేడం, ఒక 2-3 రోజుల క్రితం రాహుల్ గాంధీ గారు ప్రధాని మోదీ గారిని ఉద్దేశిస్తూ ఆయన విదేశీ పర్యటనలు కానీ ఆయన ఫారిన్ పాలసీని కానీ ఉద్దేశిస్తూ కొంత మాక్ చేశారు. కొంత హక్ చేసుకోవటమే ఆయన ఫారిన్ పాలసీ, అంతకు మించి ఫోర్స్డ్ హక్స్, తర్వాత పిచ్చి నవ్వులు నవ్వటం, గట్టిగా నవ్వటం, వాళ్ళు ఎదుటి వాళ్ళు చెప్పేది కూడా ఏం అర్థం అవ్వకపోయినా కూడా నవ్వే ఒక సమాధానంగా చెప్పటం, ఇదంతా కొంత హేళన చేశారు. సో అది పెద్ద కాంట్రవర్సీకి దారితీస్తుంది. సో ఆ ఫారిన్ పాలసీలో మోడీ విధానాన్ని కానీ లేదంటే బీజేపీ విధానాలను కానీ దేశానికి ఏ మేరకు ఈ 12 ఏళ్ళు మేలు చేశాయి, లేదంటే మన ఫారిన్ పాలసీ ఫెయిల్ అయిందా, రాహుల్ గాంధీ హేళన చేయటం, ఇదంతా ఎట్లా చూస్తారు? ఒక రకంగా చూస్తే మోడీ చాలా సందర్భాల్లో సిద్ధన్న అద్దంకి వెళ్ళొచ్చినట్టే ఉంది నా దృష్టిలో అయితే. అంటే మన ప్రేక్షకులకి తెలుగు మాట కరెక్ట్గా అర్థమవుతుందని సిద్ధన్న అద్దంకి అన్నాను. ఓకే, ఏంటి అంటే 225 పర్యటనలు చేశాడు ఆయన. పాస్పోర్ట్లో నమోదు అవుతుంది కదా. ఓకే, ఫారిన్ వెళ్ళిన ప్రతిసారి పాస్పోర్ట్లో నమోదు అవుతుంది. అంటే దాదాపు సంవత్సర కాలం ఆయన విదేశీ పర్యటనలో, అంతకంటే ఎక్కువనే ఒక్కొక్క పర్యటనలో కూడా ఇంకెక్కువ 8 రోజులు ఉంటాయి కదా. అందుకని ఈయన ఇలా వెళ్ళిన ప్రతిసారి మన స్పెషల్ ఫ్లైట్ వేసుకొని వెళ్ళటము, దానిలో ఆయన వంట వాళ్ళ దగ్గర నుంచి, ఆయన భద్రతా సిబ్బంది దగ్గర నుంచి ప్రెస్ను మినహా అందరినీ తీసుకొని వెళ్తారు. ఆయన డాక్టర్లు అన్నీ వెళతా ఉంటారు. సరే, ఇలా వెళ్ళి ఏం సాధించారు, నేను వెళ్ళిన దాని గురించి ఏం మాట్లాడను, ఏం అవుట్పుట్ ఏమొచ్చింది అనేది చూసుకుంటే, ఇజ్రాయెల్ వెళ్ళారు ఈయన. ఏది, అమెరికా ఇరాన్ మీద యుద్ధం చేయటానికంటే ముందు వెళ్ళి ఈయన ఏం చెప్పి వచ్చారు, అక్కడ ఫాదర్ ఆఫ్ ది ల్యాండ్ అని చెప్పి వచ్చారు. వచ్చిన తర్వాత యుద్ధం స్టార్ట్ అయింది. సరే, యుద్ధం స్టార్ట్ అయిన తర్వాత పాకిస్తాన్ వాళ్ళు దౌత్యం చేశారు. ఆ 2 దేశాల వాళ్ళని పిలిచి పాకిస్తాన్లో మనం ఎప్పుడు ఏం మాట్లాడతాం పాకిస్తాన్ గురించి, అదొక పనికిమాలిన దేశం కింద మనం బెకార్ దేశం అని మాట్లాడతాం. రోగ్ నేషన్ ఇలా ఎన్ని తిట్టొచ్చో పాకిస్తాన్ని అన్ని తిడతాం. అయితే ఆ తిట్టే పాకిస్తాను ఎలా నేతృత్వం వహించింది చర్చలకి? ఒక పెద్దన్న పాత్ర పోషించింది. అసలు అమెరికా పెద్దన్న పాత్ర పోషిస్తుంది, ప్రపంచం మొత్తానికి నేనే పెద్దన్నని అంటది. అలాంటి అమెరికాని తీసుకొచ్చి కూర్చోబెట్టుకొని పరిస్థితి వచ్చింది అంటే, పంచాయతీ చేసే స్థాయికి పాకిస్తాన్ వెళ్ళింది అంటే, పక్కనే ఉన్న నువ్వు ట్రంప్ గెలవాలి అని చెప్పి నువ్వు గెలవాలని ట్రంప్ మాట్లాడారు ఎలక్షన్స్. ఇంత మీ ఇద్దరికి ఇంత దోస్తానా ఉన్నప్పుడు పాకిస్తాన్ ఎట్లా మధ్యవర్తిత్వం వహించింది? మరి లెక్క నువ్వు ట్రంప్కి ఇచ్చిన హగ్గుల సంగతి ఏంటి? ఇప్పుడు నువ్వు నీ హగ్గుల వల్ల ప్రయోజనం లేదనే కదా, నీ కౌగిలింతల వల్ల ప్రయోజనం లేదనే కదా ఇక్కడ మాట్లాడుతుంది. ఇప్పుడు లేదనేది ప్రూవ్ అయింది కదా. పైగా అమెరికా తోటి నువ్వు చేసిన నీ ఫారిన్ పాలసీ వల్ల మన్మోహన్ సింగ్ అప్పుడు ఎన్ని ట్యాక్స్ ఉంది, ఎంత ట్యాక్స్ ఉంది, ఇప్పుడు ఎంత ట్యాక్స్ ఉంది? టారిఫ్లు 100% టారిఫ్లు అమలు చేయబోతున్నామని మొన్న ఇచ్చారు. ఆ మధ్య 18కి తగ్గించారు. ఈయన ఉన్నప్పుడు 2.5 మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడు. మరి ఏంటి సంగతి? అసలు నువ్వు ఏం చేసినట్టు? ఇన్నిసార్లు ఫారిన్ వెళ్ళి ఏం చేసినట్టు? ఇన్ని దేశాలు తిరిగి ఏం చేసినట్టు? పైగా కెనడా వాళ్ళు నీ మీద కత్తులు నూరుతున్నారు. ఎందుకంటే అక్కడ ఖలిస్తాను నాయకుడిని నువ్వు ఇక్కడి నుంచి నీకు సంబంధించిన వాళ్ళే చంపారు అని వాళ్ళ అభియోగం. వాళ్ళు అలా చేస్తున్నారు. ఇట్లా ఏ దేశం వెళ్ళినా ఆ దేశంలో నువ్వు చేసింది ఏమీ లేదు. ఆఖరికి మెలోడీ చాక్లెట్లు ఇచ్చింది ఒక్కటి బాగా కనిపిస్తుంది. ఇప్పుడు వాళ్ళు కూడా ఏమీ నిన్ను దేకట్లా. అదేదో సోషల్ మీడియాలో నవ్వులాటకి మెలోడీ అని ఒక పదాన్ని చేర్చారు. మెలోని
మోడీని. దాన్ని కూడా ఆయన సీరియస్ గా తీసుకొని ఆ చాక్లెట్లు ఇచ్చాడు. ఇవ్వటమే కాకుండా ఆ ఇచ్చిన దాన్ని ఆయన దీని నుంచి ఎన్ని ఫోటోలు పెట్టారంటే సోషల్ మీడియాలో. అవును, అన్ని ఫోటోలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అదేదో రొమాంటిక్ యాంగిల్లో కూడా పెట్టారు. మరి ఆయనకి తెలిసి జరిగిందో తెలియక జరిగిందో. ఇప్పుడు అదే జంజీ ఉద్యమంలోకి రౌడీలు వచ్చేసారంటే మట్టుకు అభిజిత్ దీప్కే సమాధానం చెప్పాలి. కానీ మీ రొమాంటిక్ ఫోటోలు ఎవరు అప్లోడ్ చేస్తే కూడా, మీరే అప్లోడ్ చేస్తే కూడా మీరు సమాధానం చెప్పరు. పోనీ వేరే వాళ్ళు వేరే వాళ్ళే పెట్టారు అనుకుందాం, వాళ్ళ మీద నియంత్రణ ఏది? అందుకని నువ్వు ఏ దేశం వెళ్ళినా, మొన్నటికి మొన్న కష్టాల్లో ఉంది భారతదేశం అని చెప్పి బంగారం కొనకండి, పెట్రోల్ తక్కువ వాడండి, ఫారిన్ కంట్రీస్కి వెళ్ళకండి అని చెప్పిన తెల్లారే నువ్వు బుడుంగమని చెప్పి 3-4 దేశాలు తిరిగి వచ్చావు. ఇప్పుడు ఈ చెప్పిన తర్వాత 2 సార్లు విదేశీ పర్యటనలు. అందుకని ఎలా చూసినా సరే దౌత్యం విషయంలో మనకి కొన్ని ఐకాన్స్ ఉన్నాయి. అంటే చెప్పుకోదగ్గవి అవి ఏంటంటే అలీన దేశాల సమావేశం, నాన్ అలైన్మెంట్ మూమెంట్కి నాంది పలికింది భారతదేశం. నెహ్రూ గారు నాయకత్వం, థర్డ్ వరల్డ్ కంట్రీస్ కి నాయకత్వం వహించారు. దాన్ని ఇందిరాగాంధీ గారు కొనసాగిస్తే ఇప్పుడు ఈ హగ్గుల గురించి ఈయన మాట్లాడాడని చెప్పి, ఎవరు రాహుల్ గాంధీ మాట్లాడాడని, ఇందిరాగాంధీ ఫిడెల్ కాస్ట్రోని ఆలింగనం చేసుకున్న విషయాన్ని వీళ్ళు ఇప్పుడు ప్రచారంలో పెట్టారు. అయితే ఆయన ఏమనేవాడంటే ఇందిరాగాంధీని బిగ్ సిస్టర్ చాలా ఇష్టం కాస్ట్రోకి ఇందిరాగాంధీ అంటే. ఆవిడ ఫస్ట్ షేక్ హ్యాండ్ ఇచ్చింది ఆ వీడియోలో కూడా, పూర్తి వీడియో పెట్టలేదు వీళ్ళు. షేక్ హ్యాండ్ ఇస్తే ఏంటి నువ్వు షేక్ హ్యాండ్ ఇస్తావా అని సిస్టర్ అని ఇట్లా హగ్ చేసుకున్నారు. ఎన్నో సందర్భాల్లో మనకి క్యూబా సహాయం చేసింది, క్యూబాకి మనం సహాయం చేశాము. అలాగే అసలు చెప్పుకోదగ్గ మైత్రి అంటే అమెరికా, ఇండియా, రష్యా, భారతదేశం యొక్క మైత్రి చాలా గొప్పగా చెప్పుకోవచ్చు. ఇవాళ మనకి ఇనుము ఉప్పు కర్మాగారాలు వచ్చినాయి అన్నా కానీ, బహుళార్థ సాధక ప్రాజెక్టులు వచ్చినాయి అంటే తుంగభద్ర ప్రాజెక్ట్ కానీ, అదేంటి బాక్రానంగల్ ప్రాజెక్ట్ కానీ, రూర్కెలా ఉక్కు కర్మాగారం కానీ, ఇట్లాంటివి ఏ వచ్చినా సరే మనకి రష్యా సహాయం చేసింది. సో ఈరోజు మన దేశ భద్రత కూడా వాళ్ళు ఇచ్చిన ఆయుధ సంపత్తి. అవును, మొన్న మనల్ని కాపాడింది S-400 అక్కడి నుంచి వచ్చింది. అసలు మరి అదొక కమ్యూనిస్ట్ దేశం. ఇప్పుడు రాకేష్ శర్మ ఉన్నాడు. రాకేష్ శర్మ ఎవరితో కలిసి వెళ్ళాడు అంతరిక్షంలోకి? రష్యా వాళ్ళతో కలిసి కదా వెళ్ళాడు. మరి ఇవన్నీ ఇంత సాధించిన ఘనత మనకుంది, చరిత్ర మనకుంది. అవన్నీ వదిలేసేసి నువ్వు ఊరికే దేశదిమ్మర్లాగా దేశాలు పట్టుకుని తిరిగి అసలు నువ్వు నీ ప్రచార ఆర్భాటాలకి ఈ 12 సంవత్సరాల్లో 6,000 కోట్లు అక్షరాల నీ అడ్వర్టైజ్మెంట్లకు కానీ వాటికి. ఇంక విదేశీ పర్యటన ఖర్చు ఎంత ఉందో అసలు ఇంక చెప్పలేము. సూట్లు కాస్ట్ కానీ, తిండి కాస్ట్ కానీ, ఇవన్నీ ఒక రకంగా. మొన్న అభిజిత్ దీప్కే తను వేసుకున్న షూస్ ని కొన్ని మన తెలుగు యూట్యూబ్ ఛానల్స్, ప్రముఖమైన ఛానల్స్ కూడా 36,000 అంట ఆ షూస్ పెట్టి అదొక పెద్ద అద్భుతం లాగా చెప్తున్నారు. అతను ఫారెన్ లో చదువుకున్నాడు, అమెరికాలో చదువుకున్నాడు, ఆ మాత్రం షూస్ కొనుక్కోలేడా? 36,000 సినిమా స్టార్లు వాడుతున్నారు. ఒకటండి, మీరందరూ అధికారంలోకి వచ్చిన తర్వాత కొనుక్కున్నారేమో. అతనికి ఏ అధికారం ఉంది ఇప్పటి వరకు? ఏ అధికారంలో లేకుండా సొంత డబ్బులతో కొనుక్కున్నాడు. సొంత డబ్బులతో కొనుక్కుంటే మీకేంటి నొప్పి? వీళ్ళ ఆరోపణలే ఫారెన్ ఫండింగ్ అని కదా. ఫారెన్ ఫండింగ్ అని అందుకే చంప పగిలేటట్లు ఇచ్చారు వాళ్ళలో ఒకళ్ళు. మాకు పిఎం కేర్స్ నుంచి, కరోనా పిఎం కేర్స్ నుంచి వచ్చినాయి నిధులు, ఎన్ని ఇచ్చారో ఎలా ఇచ్చారో మీరే బయట పెట్టండి అని. ఇప్పుడు మీరేమో పిఎం కేర్స్ లాంటి వాటికి లెక్కలు చెప్పక్కర్లేదని మీరు చెప్తారు, కానీ మీరు రెండో వాళ్ళ లెక్కలు అడుగుతారు. మీ డిగ్రీలు సరిగ్గా చెప్పరు. ఒక్కొక్కళ్ళు గోల్డ్ చైన్ వేసుకుంటారు మ్యామ్, అది లక్షల ఖరీదు ఉంటుంది. ఆ షూస్ 30,000 ఖరీదు. అవును, లేదు ఇదంతా ఏంటి అంటే అభిజిత్ దీప్కేని కావాలని
ఆ ఉద్యమంలో ఉన్న లీడర్స్ని వాళ్ళని వెనక్కి లాగటానికి ఇట్లాంటి కుసంస్కారంగా వీళ్ళు చెప్తున్నారు తప్పితే వేరేగా ఏం లేదు. ఇవన్నీ ఒకటండి, ఆకాశం మీద మూస్తే మన మీదే పడుతుంది. కానీ జంజీ తరం కానీ ప్రజలు కానీ నమ్మే పరిస్థితి లేదు. ఇవాళ ఎవరు నమ్మట్లేదు. ప్రశ్నలు అడుగుతున్నారు. ఇంకా మోడీ వేసుకున్న సూట్ ఎంత, మోడీ వాచ్ ఎంత, కళ్ళజోడు ఎంత, ఆయన పెన్ ఎంత, అన్ని విదేశాలయ్యే. అన్ని అడుగుతారు, అన్ని విదేశాలే. కాబట్టి ఏంటంటే ఈ హగ్గుల గురించి ఇప్పుడు ఒకప్పుడు నెల్సన్ మండేలాని ఎవరు మన షబ్నాజ్మి ముద్దు పెట్టుకుంది. ఎందుకు? ఆయన ప్రపంచానికి ఒక స్ఫూర్తి ప్రదాత. మనం చూసిన కాలంలో మనకు తెలిసిన ఒక ఉద్యమకారుడు నెల్సన్ మండేలా. అయితే ఆ నెల్సన్ మండేలా కలిసినప్పుడు ఆవిడ ముద్దు పెట్టుకున్నారు. దానికి చెలువలు పలవలు చేశారు. అందుకని ఇలాంటివి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఒకటే, మోడీ ఆలింగనాల వల్ల, బలవంతంగా నవ్వుల వల్ల, ఇప్పుడు ట్రంప్ పక్కన కూర్చుంటాడు, ఎందుకు నవ్వుతాడో తెలియదు, చేతులు ఇలా తల ఉంచుకుంటాడు, కాసేపు తల ఎత్తితే నవ్వుతాడు, తల దించుకుంటాడు. ఇప్పుడు ఒకసారి మనం హిందీ సినిమాకి వెళ్ళాం అనుకోండి, నాకు హిందీ రాదు, హిందీ సినిమాకి వెళ్ళాల్సి వచ్చింది అనుకోండి పొరపాటున, పక్కోళ్ళు నవ్వాక నేను నవ్వుతా, అంతే కదా. అలా ఈయన కూడా వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు ఈయనకి తెలీదు. ఈయనకి పైగా మామూలుగా అయితే దుబాసీలను పట్టుకెళ్తారు. ఇదివరకు రోజుల్లో అలా చేసేవాళ్ళు, తప్పేం కాదు అది. అందరూ చదువుకుని ఉండాలని ఎక్కడా లేదు. ప్రెస్ను పట్టుకెళ్ళేవాళ్ళు. ఇప్పుడు ప్రెస్ లేకోకుండా ప్రెస్ను ప్రధానమంత్రులు ఒకే ఫ్లైట్లో ప్రయాణం చేసేవాళ్ళు. ఇప్పుడు ప్రెస్ నాట్ అలౌడ్. అదొక రహస్య పర్యటన లాగా చేసుకుంటారు, సొంత పర్యటన లాగా చేసుకుంటున్నారు. అందుకని మీదంతా గోప్యమే, మీరు చేసేదంతా మీ సొంత వ్యాపారం. ఇప్పుడు అదానికి ఏ దేశంతో ప్రాబ్లం వచ్చింది అనుకోండి, నెక్స్ట్ ఫ్లైట్లో మోడీ వెళ్ళిపోతాడు, ఏ దేశంతో సమస్య వచ్చినా సరే. అందుకని మీరు ఇప్పటివరకు చేసింది చాలు, సంతోషం. మీ నిష్క్రమణ కోసం దేశం ఎదురు చూస్తుందని చెప్పదలుచుకున్నాను. ధన్యవాదాలు మేడం. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.